भक्त हृदयांतर्निवासिने श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः। माता गुरु सेवानंदाय ते नमः। ऐंकार ह्रींकार रहस्ययुक्ता श्रींकार गूढ़ार्थ महाविभूत्यां ओंकार मन्मथ प्रदीपानीद्या नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां। अंदरू కూడా రెండు చేతులు పైకి ఎత్తి బిగ్గరగా చెప్పాలి స్వామి కొద్ది కొద్ది నుంచి తెల్లైనట్టున్నారు, కొద్దిగా ఎందుకో బ్యాటరీ తక్కువ వస్తుంది సౌండ్. ఈ రోజు మంచిర్యాలలో ఈ పడి పూజ మొదలవ్వక ముందు వరకు కూడా అందరూ అనుకున్నట్టుగా అయ్యప్ప శబరిమలలోనే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఇంతమంది భక్తులు తన కోసం భక్తిగా కూర్చొని పూజలు చేస్తున్నారో శబరిమల పీఠాన్ని విడిచిపెట్టి మంచిర్యాల పీఠం పైకి వచ్చేసాడు అయ్యప్ప. మరి అయ్యప్ప స్వామి మన కోసం ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పుడు ఎంత దగ్గరగా చెప్పాలి. సరే ఆయన కోసం చెప్పదు, మన కోసం చెప్దాం. సాధారణంగా స్వామి నామే మహామంత్రం కదా, ఆ మంత్రం చెప్పడం వల్ల మనలో ఉండేటువంటి కర్మలు పాపాలన్నీ కూడా పోయి ఈ పెండాల మీదకి వెళ్తాయంట, ఇల్లు అక్కడి నుండి చూస్తాయంట. ఎవరైతే స్వామి నామం పలకకుండా ఖాళీగా కూర్చుంటారో వాళ్ళనే పడిపోతాయంట. అన్నవారి యొక్క కర్మలన్నీ ఎగిరిపోయి వారిని విడిచిపెట్టి పెండాల మీద ఉంటాయి. ఎవరైతే మాకెందుకులే అని చెప్పి పట్టినట్టుగా ఉంటారో వారివే పడిపోతాయి. వచ్చి పుణ్యాన్నే పట్టుకెళ్తారో పాపాన్నే పట్టుకెళ్తారో మీ ఇష్టం. స్వామి చాలా సంతోషం. ఎంత క్రమశిక్షణ లేని మనిషినైనా కూడా క్రమశిక్షణలో పెట్టగలిగే ఏకైక మంత్రం అయ్యప్ప స్వామి దేశం. తను ఎంత మనసుని గ్రహించుకోలేకపోయినా తెలుసో తెలియకోగా అయ్యప్ప స్వామి మాల వేస్తే ఒక మ్యాజిక్ జరిగిపోతుంది. కోరి కావాలన్నా కూడా వ్యసనాలు జోలికి వెళ్ళదు, కోరి చేద్దామన్నా తప్పులు చేయం. అంటే మనకు తెలియకుండా అయ్యప్ప స్వామి మన శరీరంలో ప్రవేశించి మనల్ని తనుగా చూసుకుంటాడు అనమాట. అంత ప్రేమ. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇది వ్యక్తిగతంగా అయితే ఈ రోజు కులాలు వర్గాలు అని చెప్పి మనుషులు కొట్లాడుకుంటున్న సందర్భాల్లో చాలా మంది స్వాములు ఒక 20-30 మంది కలిసి ఒక పీఠం పెట్టుకుంటారు. ఆ 20-30 మంది కూడా రకరకాల కులాల వారు, రకరకాల వర్ణాల వారు, రకరకాల వర్గాలు. కానీ అవన్నీ ఎప్పటి వరకు అయ్యప్ప స్వామి దీక్ష చేయలేనంత వరకే. ఒక్కసారి ఆ 30 మంది మూకుమ్మడిగా దీక్ష తీసుకొని వారందరూ కూడా పూజ చేయడం మొదలెడతారు. ఇంకా వారందరూ కూడా అయ్యప్ప స్వామి కుటుంబ సభ్యుల్లాగే విసులుతారు తప్పితే కులాలు వర్గాలు వర్ణాలు అన్ని మర్చిపోతారు. ఆఖరి కుల వ్యవస్థను కూడా నిర్మూలన చేసేటువంటి ఒక మహామంత్రం అయ్యప్ప స్వామి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అదృష్టం కొద్ది నేను కూడా మొన్న 26వ తారీఖు నాడు శబరిమల దర్శనాన్ని నేను వెళ్ళాను. అక్కడ నంబూతులు వారందరూ కూడా మీరు రండి మంచి దర్శనం చేయిస్తాం, స్వామి చూపిస్తామంటే నేను అనుకున్నాను ఏదో ఆ మాత్రం ఈ మాత్రం ఏదో దర్శనం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఆఖరికి వారందరూ చెప్తే ఆ మాటలు విన్న తర్వాత నా గుండె కొంతసేపు అట్టపట్టిసినట్టు అయిపోయింది. ఊపిరాడు. ఇప్పటి వరకు కూడా మీ ముందు మాట్లాడుతున్నటువంటి శ్రవణ చైతన్య స్వామికి జరిగినటువంటి గొప్ప అర్హతతో దర్శనం ఎవరికి జరగలేదు. అంటే ఆఖరికి పంపా గణపతి గుడి దగ్గర నుంచి కూడా గౌరవనీయులు పరమేశ్వర నంబూదిరి గారు చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి దర్శనం చేయించి ప్రస్తుతం ఉండేటువంటి అరుణ్ కుమార్ నంబూదిరి గారితో సైతం కూడా 20-25 నిమిషాలు గదిలో మాట్లాడుకోరు. ఇదంతా దేనికి వల్ల జరిగిందో మనం ఒకసారి ఆలోచించాలి. అంటే భగవంతుడి కోసం మనం ఎంత ఆలోచిస్తే తను మన కోసం అంత ఆలోచిస్తాడు. ఇవాళ మనమంతా కూడా మనుషుల పట్ల ప్రేమను పెంచుకుంటున్నాం, దైవం పట్ల భక్తి విశ్వాసాలు తగ్గించుకుంటున్నాం. ఈ రోజు మనుషుల్ని మనం ప్రేమిస్తూ వారిని మనం యొక్క ప్రేమకు దగ్గర చేసుకోవడానికి ఎన్నో లక్షల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం.
అయినా కూడా ఆ మనుషుల వల్ల మనకు మిగులుతున్నది మనశ్శాంతి లేకపోవడమే. నేను అందుకే చెప్తుంటాను, ఓర్చుకోలేని బాధలన్నీ కూడా వదులుకోలేని బంధాల వల్లే. నిజమేనా? ఈరోజు అంత పరిస్థితులు ఉన్నా కూడా ఈ రోజు ఏదైతే సైన్స్ అంటున్నారో ఆ సైన్స్ ఒక యంత్రాల్ని, రోబోట్లని, మిషన్లు తయారు చేయగలిగిందేమో తప్పితే ఒక ప్రాణాన్ని మాత్రం తయారు చేయలేదు, ఎప్పటికీ చేయబోదు కూడా. కానీ ఒక పెరుగు చుక్క వంటి పదార్థాన్ని ప్రాణంగా మలిచి పంచభూతాల్ని కూడా రూపాయి అద్దె లేకుండా వాడిస్తూ మనం పడుకుంటూ పోతున్నా కూడా మన గుండె మాత్రం నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందనంటే మన లోపల ఒక శక్తి పనిచేస్తుందంటే ఆ శక్తి అయ్యప్ప స్వామి అని నేను బలంగా చెప్తాను. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ దర్శనం అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ స్వామి నా మీద మనసు పెట్టి మంచిర్యాలలో కూడా మన వాళ్ళందరితో ఒకసారి కళ్ళని చెప్పి పంపించినట్టుగా పంపించాడు. విజయనగరం నుంచి శబరిమల వరకు 1600-1700 కిలోమీటర్లు వచ్చింది. రోడ్ జర్నీ చేశాం. మళ్ళా వచ్చిన తర్వాత 2-3 రోజులు వరుసగా తిరిగాం. ఆఖరికి మంచిర్యాల ప్రోగ్రామ్ వచ్చింది అనేటప్పటికీ మా షరతు నేను ఇద్దరమే బయలుదేరాం. ఈ మంచిర్యాల రావడానికి నేను స్వయంగా కార్ డ్రైవ్ చేసుకొని కూడా వచ్చాను. ఇవాళ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సంవత్సరంలో 11 నెలలు ఎలా పోయినా కూడా కార్తీక మాసం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియని చైతన్యం, తెలియని యొక్క స్పృహ, తెలియని యొక్క భక్తి పుడుతుంది. ఆ సమయంలో ఖచ్చితంగా మనమేమో స్వామి దీక్ష చేయాలి, స్వామి మాలలు వేసుకోవాలి. ఆ మండల కాలము, ఆ జ్యోతి సమయం వరకు కూడా క్రమశిక్షణ ఉండాలనుకుంటున్నాం. కానీ ఆ భక్తి మళ్ళీ ఆ మాల విరమణ అయిపోయిన తర్వాత, ఆ దీక్ష ఇరుగుళ్ళు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఇదే విధానంగా మనం ఉండలేకపోతున్నాం. ముందుగా మనం అందరం ఏమంటాం, దీక్ష తీసుకున్నాము అంటాం కదా. అసలు దీక్ష అనే పదానికి కూడా అర్థం తెలియకుండా మనం చేస్తున్నాం. ఈ అంటే తీక్షణమైన అర్థం. ఏంటండి తీక్షణమైన? క్ష అంటే దృష్టిని కలిగి ఉండడం అని. అంటే ఏకాగ్రతతో తీక్షణమైనటువంటి భావానికి దగ్గర ఉండడం దీక్ష. మరి ఏ దీక్ష తీసుకున్నావంటే అయ్యప్ప స్వామి దీక్ష అంటాం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు ఆ రోజుకుండే 24 గంటల్లో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా అయ్యప్ప స్వామి మనకు గుర్తు రావాలి తప్పిస్తే ఈ వాటి రోజుల్లో ఈ 41 రోజులు దీక్ష తీసుకున్నది మన కోసం అని మర్చిపోయి ఆ స్వామి యొక్క పూజలను చేయడం కూడా కష్టమైపోయి మన పనులు ముఖ్యమైపోయి ఆ పనులకే ప్రాధాన్యత ఇస్తూ ఆఖరి చాలా మందికి రొటీన్ డైలాగ్ అలవాటు అయిపోయింది. పూజ చేయడానికి కూడా టైం లేక, పూజ చేయడానికి మనసు రాక హారతి ఇచ్చేసుకో స్వామి, హారతి ఇచ్చేసుకొని తిని అంటున్నారా లేదా? వింటున్నారా మీరు? పూజ చేయట్లేదు. ఆ ఉదయం పూజ లేదు, సాయంత్రం పూజ లేదు. సాయంత్రం పనులు ఉంటాయి. ఆ పనులు ముగించుకొని వచ్చేటప్పటికి సమయం లేకపోతే ఇంకెందుకు స్వామి టైం అయిపోయింది కదా, హారతి ఇచ్చేసుకొని తిని అంటున్నారా? అరే అసలు ఈ 41 రోజులు సమయం దాటితే మళ్ళీ నేను స్వామి దగ్గర అవుతానా లేదో, మళ్ళీ స్వామి దీక్ష చేసుకుంటానో లేదో, ఈ సమయం నాకు వచ్చింది, ఈ సమయం నేను సద్వినియోగం చేసుకుంటాను, ఈ సమయంలో స్వామి సేవలు చేసుకొని ఆయన మనసు ఇంకా దగ్గరై ఆయన సన్నిధిలో చేరిపోతానని ఆలోచన మానేసి ఇలా హారతి వెలిగించేసుకొని దీక్ష చేస్తే ఆ హారతి కర్పూరం కంపెనీ వాడు బాగుపడతాడేమో తప్పితే మనం మాత్రం ఎప్పటికీ బాగుపడవు. నేను బాగా చెప్తాను, ముందు పెట్టుకోండి. ఇవాటి రోజుల్లో కొన్ని మతాలు ఉన్నాయి. వింటున్నారు మీరు? కొన్ని మతాలు ఉన్నాయి. ఆ మతాలు ఏమంటాయి తెలుసా? మన దేవుడిని విశ్వసించిన వాళ్ళు మాత్రమే మీరు ప్రేమించండి అని ఇస్లాం మతం చెప్తుంది. ఇంకో మతం క్రైస్తవ మతం దేవుడిని నమ్మిన వాళ్ళు మాత్రమే కాదు, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్తుంది క్రైస్తవ. కానీ మనుషులు మాత్రమే కాదు, నీతో పాటు ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్ని కూడా నీకంటే గొప్పగా ప్రేమగా చూసుకోమని చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకే మీరు బాగా గమనించండి, ఈ దేశకాలంలో ఉండేటప్పుడు వాడు ఎంత తప్పుడు పనులు చేసినా, వాడు ఎంత చెడ్డవాడైనా కూడా మనం స్వామి అని మాత్రమే పిలుస్తాం. అంటే వ్యక్తుల యొక్క గౌరవాన్ని, మనుషుల యొక్క గౌరవ మర్యాదల్ని పెంచేటువంటి యొక్క అవకాశం కేవలం స్వామి దీక్షల్లోనే. ఈ రోజు ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. ఈ 41 రోజులు దీక్ష చేసేసిన తర్వాత ఆ సమయం అయిపోయిన తర్వాత ఆఖరికి అయ్యప్ప స్వామి కూడా దేవుడు కాదని చెప్పి కొంతమంది ఆ బజార్లో చాలా పనికిమాలిన వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారు. అంటున్నారా లేదా? ఏమండి? అయ్యప్ప స్వామి దేవుడు కాదట, అయ్యప్ప స్వామి ప్రమాణం లేదట, అయ్యప్ప స్వామి పూజించకూడదట అని చెప్పి చాలా మంది వ్యక్తులు అడ్డగోలుగా మాట్లాడుతున్నా 40 సార్లు మాలేసాం, 50 సార్లు మాలేసాం, 100 సార్లు పండుగ వెళ్ళామని చెప్పినటువంటి పెద్ద మనుషులు
దేవుడేమో వీరి అవసరానికి కావాలా, దేవుడు వీళ్ళ అవసరాలు తీర్చాలంట. అదే దేవుడికి భక్తులు అంటారు. కానీ అదే దేవుడిని విమర్శిస్తున్నారు, అదే దేవుడిని తేలిగ్గా మాట్లాడుతున్నారంటే మా దేవుడిని అంటే నువ్వు ఎవడివే అని చెప్పి తిరిగి ప్రశ్నించేదాన్ని కూడా నోరు రావట్లేని భక్తి శుద్ధ శూన్యమైన భక్తి అని బలంగా చెప్తాను. అసలు స్వామి పేరే ధర్మశాస్త్ర కదండి. అసలు ధర్మం అంటే ఏంటి? నిలువెత్తు మంచితనం. ఈ రోజు మనుషులందరూ మంచికి దూరమై మనసులో ఒకటి పెట్టుకొని బయట ప్రవర్తి. ఈ రోజు నిజంగా ధర్మశాస్త్ర భక్తులమే మనమైతే ఆ ధర్మ మార్గంలోనే మనం ఉండాలా. ఆ ధర్మానికి గ్లాని జరిగితే ఖచ్చితంగా మనం ప్రశ్నించగలిగే పరిస్థితులు ఉండాలి. ఈ రోజు కొన్ని పక్క మతాల వాళ్ళు ఉన్నారు, ఉదయాన్నే లెగక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, తులసి పూజ అక్కర్లేదు, ఇంట్లో దోపదీప నైవేద్యాలు అక్కర్లేదు, భర్త ఎవరితో తిరిగినా పర్వాలేదు, భార్య ఎవరితో తిరిగినా పర్వాలేదు, ఎంత నీతి తగ్గి బతికినా పర్వాలేదు, ఎన్ని వ్యధవేశాలు వేసినా పర్వాలేదు. కానీ ఆదివారం వచ్చేటప్పటికి మాత్రం ఆ పాస్టర్ గారి చెవుల్లోకి చెప్పేసి ఆ సంపాదించిన దాంట్లో దశం భాగం పెట్టిస్తే పాపమే లేదని చెప్పి మనుషులు సామూహికంగా చేసే మతాలు కొన్ని ఉన్నాయి. అని నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది, నిన్ను కష్టకాలంలో కలికాలంలో కాపాడి దైవం కూడా కాదు నీ ధర్మమే అని చెప్పి అయ్యప్ప దీక్షలు మనకు చెప్తే బలంగా. ఈ దీక్షల్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఉదయం ప్రాతకాలంలో లెగాలి. అలా లెగడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. లేచిన తర్వాత చక్కగా స్నానం చేయాలి, చేసిన తర్వాత కూడా స్వామిని భక్తితో వేడుకోవాలి, మితమైన ఆహారం తీసుకోవాలి, క్రమశిక్షణతో, తప్పుడు మాటలు లేకుండా. ఈ రోజు మీరు బాగా గమనించండి, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా మూడో వ్యక్తి కోసమే మాట్లాడుకుంటారు తప్పితే ఆ ఇద్దరు వ్యక్తుల కోసం కూడా మాట్లాడుకోవట్లేదు. నిజమేనండి? ఆడికి ఎలా వచ్చేసింది, వీడికి ఎలా పెరిగిపోయింది, ఆయమ్మ చీర ఎలా కొనుక్కుంది, ఆయమ్మ నెక్లెస్ ఎలా తెచ్చుకుందని చెప్పి పక్క వారి మీద పడి ఏడ్చే పరిస్థితులు వాళ్ళు వచ్చాయి కదండి. అంటే పక్క వారి కోసం ఆలోచించేంత సమయం కూడా మన కోసం మనకు లేదు. అలాంటి యొక్క పరిస్థితులు పక్కన పెట్టి చక్కగా నిబద్ధతతో నీతిగా బ్రతకమని చెప్పి అయ్యప్ప స్వామి దీక్షలు చెప్తే ఈ రోజు దీక్షలు చేస్తూ కూడా చాలా మంది కొన్ని తప్పుడు అడుగులు వేస్తున్నారు, చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఇది చాలా పాపం అన్నమాట. అందువల్ల ఈ రోజు నేను మా తిరుమలరావు గారు స్వామి మీరు ఖచ్చితంగా కార్యక్రమానికి రావాలంటే నేను ఒకటే చెప్పాను, కార్యక్రమం చూడడానికి రావాలా, అక్కడ ఉండేటువంటి భక్తులకి ఏమైనా చెప్పడానికి రావాలా అని అంటే మా మంచిర్యాలలో ఉండే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మా ఊరి పేరులోనే ఉన్న మంచి ఆ మంచితనం ఏంటో మేము మీకు చూపిస్తాం. మీరు ఖచ్చితంగా రండి, మా వారి యొక్క ప్రామీణ్యత మీకు చూపిస్తాం. అన్న కారణంగా మీ అందరికీ రెండు మంచి విషయాలు చెప్పడానికి వచ్చాను తప్పితే ఈ రోజు ఇవన్నీ మనం బాగా చేస్తున్నాం, కానీ మన తర్వాత తరాల వారి కొనసాగిస్తారా లేదనేటువంటి ఒక గొప్ప సందేహం కూడా మనకు కలుగుతుంది. ఈ రోజు మన పిల్లలు ఎవరైనా మన మాట వింటున్నారా? ఈ రోజు మనం చెప్పినటువంటి యొక్క విధానాలతో బ్రతుకుతున్నారా? చిన్న పిల్లవాళ్ళ సైతం కూడా వ్యసనాల దగ్గర అయిపోయి తప్పుడు మార్గాలు పడుతూ కడతోలు పడుతూ ఆఖరికి మన యొక్క వంశం పేరును కూడా తీసేటట్టుగా పిల్లలు తయారవుతున్నారు. అందుకు భవిష్యత్ తరాల వారిని కూడా అయ్యప్ప స్వామి భక్తులుగా మనం మార్చగలిగితే ఆ రోజు మనం సంపాదించినటువంటి ఆస్తి, ఆ రోజు మనం జీవించినటువంటి జీవితం నిజమైన సార్థకత తప్పితే అది ఏది లేని సందర్భంలో కోటాను కోటి సంపాదించినా కూడా అవన్నీ కూడా మనం పోయిన తర్వాత ఏమీ కూడా వెనక్కి రావు. మరి చక్కగా మన వాళ్ళు చక్కగా పాడుతున్నారు, మధ్యలో నేను వచ్చి మాట్లాడాను. మరి ఎంతమందికి అది ఎక్కుతుందో లేదో తెలియదు కానీ కొంతమందిలో సడన్ గా రాకెట్ లాగా వచ్చాడు, కామెడీ పేజ్ మాట్లాడుతున్నాడు అని అనుకుంటారేమో. చక్కగా మనం కూడా పాట పాడితే బాగుంటుందా? చెయ్యండి చెయ్యండి స్వామి దీక్షలను చెయ్యండి, వింటున్నారు మీరు? చెయ్యండి చెయ్యండి స్వామి దీక్షలను చెయ్యండి, చెయ్యండి చెయ్యండి స్వామి దీక్షలను చెయ్యండి, పాపం పోవాలంటే దీక్షలు చెయ్యండి, మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చెయ్యండి, పాపం పోవాలంటే దీక్షలు చెయ్యండి, మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి.
చేయండి. ఆరోగ్యం కావాలంటే ఈ దీక్షలు చేయండి. ఆనందం కావాలంటే ఈ దీక్షలు చేయండి. ఆనందం కావాలంటే ఈ దీక్షలు చేయండి. అనుకున్న పనులన్నీ జరగాలంటే దీక్షలు చేయండి. మీరు అనుకున్న పనులన్నీ జరగాలంటే దీక్షలు చేయండి. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మన వాళ్ళు స్వాములు కొద్దిసారి పెంచమంటున్నారు అన్నమాట. ఏం పెంచమంటారు? ఈ పంచల పనులు అలవాటు అయిపోయి కదా. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. చేయండి చేయండి స్వామి శరణు చేయండి. చేయండి చేయండి స్వామి శరణు చేయండి. చేయండి చేయండి స్వామి దీక్షలు చేయండి. చేయండి చేయండి స్వామి దీక్షలు చేయండి. పాపం పోవాలంటే దీక్షలు చేయండి. పోవాలంటే దీక్షలు చేయండి. మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. మీ కష్టం పోవాలంటే మీ కష్టం పోవాలంటే ఈ దీక్షలు చేయండి. మీ కష్టం పోవాలంటే ఈ దీక్షలు చేయండి. మీ నష్టము తొలగాలంటే ఈ దీక్షలు చేయండి. మీ నష్టం తొలగాలంటే ఈ దీక్షలు చేయండి. మీ కష్టం పోవాలంటే ఈ దీక్షలు చేయండి. మీ కష్టం పోవాలంటే ఈ దీక్షలు చేయండి. మీ నష్టం తొలగాలంటే ఈ దీక్షలు చేయండి. మీ నష్టం తొలగాలంటే ఈ దీక్షలు చేయండి. మీ కష్టం పోవాలంటే ఈ దీక్షలు చేయండి. మీ నష్టము తొలగాలంటే ఈ దీక్షలు చేయండి. ఆ దైవం దృష్టిలో ఉండాలంటే దీక్షలు చేయండి. ఏ దైవ దృష్టిలో కదా? మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి. మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. దీక్షలు చేయండి. స్వామి దీక్షలు చేయండి. స్వామి దీక్షలు చేయండి. గురు సమతానందుని దీవెనలంది దీక్షలు చేయండి. గురి తప్పక నియమనిష్ట పాటిస్తూ ఈ దీక్షలు చేయండి. ఈ శ్రవణానందుని పాటలు పాడి దీక్షలు చేయండి. ఏమన్నాను? శ్రీ సమతానందుని దీవెనలంది దీక్షలు చేయండి. ఖచ్చితంగా అందరికీ కూడా గురు అనుగ్రహం కావాలి. దానితో పాటు గురు తప్పక నియమనిష్ట పాటిస్తూ ఈ దీక్షలు చేయండి. గురువు చెబుతాడు కొన్ని నియమాలు కావాలి, కొన్ని నిష్టలు కావాలి. ఆ నిష్టలతో పాటుగా ఈ శ్రవణానందుని పాటలు పాడి దీక్షలు చేయండి. బానే పాడుతున్నాడు పర్లేదా? ఏదో మీ అంత గొప్పగా కాపేనా? అందుకే మీ పాపం పోవాలంటే దీక్షలు చేయండి. పాపం పోవాలంటే దీక్షలు చేయండి. మీ మనసుకు శాంతి కావాలంటే దీక్షలు చేయండి.
లేవా? ఏమండి చక్కగా 2 చేతుల పైకి స్వామి చెప్తే నిజంగా ఆయన ఎంత కరుణావాంశలు ఉంటేనంటే భక్త స్వరూపుడు. స్వామి ఏదో తెలుసు తెలియ చేస్తాం, ఈ రోజు ఈ పడిపోటు కేంద్రంగా నీ సన్నిధిలో అవన్నీ పాదాల ముందు పెట్టేస్తున్న శరణాగతం మీరంటే మీరందరూ కూడా మళ్ళీ కొత్తగా పుట్టినటువంటి బిడ్డల్లా మళ్ళీ మీరు ఇంటికి బతుకుతారు. అర్థమవుతుందా? మీ పాపం పోవాలంటే కొంతమంది చేతులు లేగట్లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడికి మనం అందరం వచ్చామంటే మంచిర్యాలలో ఎంతమంది ఎన్నో లక్షలాది మంది ఉండొచ్చు, కానీ ఎవరికి అవకాశం మనకే వచ్చిందనంటే అయ్యప్ప స్వామి మన 2 చేతులు మన తలపైన ఆంచి కూర్చోబెట్టాడు. అది అర్థం. ఇక్కడ కూడా మనం సిగ్గుపడితే ధరణ ఉన్నదాన్ని దూరం చేసుకోవడం జరుగుతుంది. దైవం దగ్గర కూడా మనకు సిగ్గు బిడియాలు ఉన్నాయి. ఈ రోజు బజార్లో కొన్ని పాటలు పాడేదానికి అనడానికి నిగంతరానికి సిగ్గేయట్లేదు అంటే అది మానవ జన్మనే కాదు. అందుకు స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప చక్కగా స్వామి పుష్పాభిషేకం కాబట్టి ఆ పడే ప్రతి పుష్పం మనమే అనే భావనతో చక్కగా స్వామికి మనం పుష్పాభిషేకం చేద్దాం. మీ అందరూ ఒకటే చెప్తున్నారు చూడండి. మళ్ళీ ఈ రోజు పూజ రేపు జరగడం జరుగుతుందా? మళ్ళీ రేపు మీరు వస్తారు, నేను వస్తానా? ఇవాళ ప్రాప్తం మనకు అయ్యప్ప ఇచ్చాడు. అందుకు ఎప్పుడూ తింటాం, ఎప్పుడూ తిరుగుతాం. అందుకు ఇవాళ సమయం కాస్త లేట్ అయినా కొంత సమయం ఇక్కడ ఉండండి. మీకోసం అందుకు దూరం కష్టపడి నేను వచ్చాను. పూజ అయినంత నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా నేను వెళ్ళిన తర్వాత వెళ్తాను. లేదు కాదు కూడదంటే మీరు వెళ్ళిపోండి. ఏమా చక్కగా మీ అందరికీ కూడా నిండు మనసు అయ్యప్ప స్వామి పరిపూర్ణమైన ఆశీస్సులు అందరికీ తెలియజేస్తూ మీ అందరి ముఖాల్లో కూడా కంటెత్తుకోకుండా అయ్యప్ప స్వామి కరుణించాలని, ఈ మంచిర్యాలలో ఏ రోజు కూడా మంచికి లోటు లేకుండా, మంచిర్యాలంటే మంచికి నిలువెత్తి నిదర్శనమైనట్టుగానే దీని భవిష్యత్తు కొనసాగాలని ఆశీర్వాదం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క మన రాజ్ కిరణ్ గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు, అలాగే మన మురళీ నంబూద్రి గారు, అలాగే మన యొక్క తిరుపతిరావు గారు, నరహరి శర్మ గారు, అందరికీ కూడా పేరు పేరున ఇవాళ ఇంత కార్యక్రమం జరిగిందంటే వేదిక మీద ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కింద కూర్చొని భక్తిగా చూస్తే మీరు గొప్పవాళ్ళు. అందరికీ కూడా పేరు పేరు ఆశీర్వాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. స్వామి की सनातन धर्म की जय।